చూస్తే తెలుగు రాష్ట్రాల్లో చలి పులి గజగజ వణికిస్తోంది. 2 నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా ఇప్పుడు కాస్త తగ్గింది. అయినా కొన్ని ప్రాంతాల్లో తీవ్రత మరింతగానే ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజాము నుంచే చలి వణికిస్తోంది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అది సాధారణంగా కంటే తక్కువ డిగ్రీలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీలోని పలు చోట్ల చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అలాగే తెలంగాణలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొమరం భీం, నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు కూడా వీస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ రామారావు. తెలంగాణలోని తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా చలి పెద్ద ఎత్తున మళ్ళీ విజృంభిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే వాతావరణ కేంద్రం పలు ప్రాంతాలు ఆదిలాబాద్, కరీంనగర్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఒక్కసారిగా చలి పంజ విసిరిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ఉదయం పొద్దుగాల బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వృద్ధులైతేనేమి సంబంధించిన చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ చలి ప్రభావం వల్ల అస్తమా సంబంధించిన రోగులే కానీ, సంబంధించిన చిన్నపిల్లలనే కానీ బయటికి తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళినట్లయితే ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే తీసుకెళ్ళాలి. లేని పక్షంలో ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నదనేది కూడా వాతావరణ కేంద్రం వారు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. గతంలో తగ్గినట్టుగా అన్నా కూడా మళ్ళీ ఈ 2 రోజుల నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలోని పూర్తి పడిపోవడంతో ఒక్కసారిగా వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అట్లా ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి పూర్తి స్థాయిలో ఇప్పటికే చలితో వణుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ పూర్తిగా ఎవరైతే వృద్ధులు ఉంటారో వారు కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే బయటికి వెళ్ళాలి. ఉదయం పూట కానీ వెళ్ళకూడదు అనేది హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక మంది అస్తమా సంబంధించిన పేషెంట్స్ కూడా ఇబ్బంది పడతారు. దీనికి వాతావరణము పొడిగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్ళాలి. ఇప్పుడు ఉన్న వాతావరణం అనుకూలంగా ఉండాలనేదే వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చలి వలుతుంది రామరావు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.